నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజేతం స్వాతినాయుడు వివాహం V3 న్యూస్లో, స్వాతినాయుడు హనీమూన్ V3 న్యూస్లో, స్వాతినాయుడు శ్రీమంతం V3 న్యూస్లో, స్వాతినాయుడుకు పాప బాబా సంచలనంగా మరి పాపే పుడుతుందని చెప్పి పాపే కావాలని కోరుకున్నాడు. స్వాతినాయుడుకు పాపే పుట్టింది. మరి తన బర్త్డే ఈరోజు విజయవాడలో ఉన్నాం. మరి వారి మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న మస్పర్దాలు వచ్చి అన్ని యూట్యూబ్లో అయితేనేమో అంతటా కూడా విడిపోయేదాకా వచ్చారు. విడిపోయారు అన్న సందర్భంగానే చెప్పుకున్నారు. ప్రస్తుతం వారిద్దరు మనతోటున్నారు. వారి యొక్క కాపురములో మంటలు ఎలా వచ్చాయో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అవినాష్ గారు, స్వాతినాయుడు చేసుకున్నాక మీరు సంతోషంగా ఉన్నారా? అది ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చనే. ఆల్వేస్ సంతోషం. మీరు సంతోషంగా ఉన్నారా లేదా? ఉన్నాను చాలా హ్యాపీగా. మధ్యలో గొడవలు జరిగినాయని అంటారు. అది కామన్, అందరు మొగుడు పిల్ల ఉన్న గొడవ సాధ్యం. అది సాధారణ మూడు పిల్లలు లేకనే కొట్టుకున్నారా మీరు? అంతకంటే ఎక్కువ కొట్టుకున్నారా? డిఫరెంట్. అది గొడవ అంటే ఏదో తాగినప్పుడు ఏదో చిన్న చిన్న ఇష్యూస్, అవి కామన్. అది ఇద్దరా ఒక్కరు తాగారా? ఈయన ఒకర్లే. అవన్నీ బందే. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలిసిన 1 month నుంచి బంద్. అంతకుముందు అంటే పబ్బులు పార్టీలు అవన్నీ కామన్. కానీ చాలా మిస్ అవుతున్నా. మళ్ళీ తూచ్ అనే అవకాశం ఏమైనా ఉందా? అంటే అట్లేం లేదు. అగైన్ చూడాలి మళ్ళీ ఎప్పుడు టైం వస్తుందో. బేబీ ఫుడ్ స్టార్ట్ చేసేసిన తర్వాత ఛానల్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ వారిద్దరి మధ్యలో ఏం జరిగిందని క్యాప్షన్తో ముందుకు వచ్చారు. నిజంగా ఏం జరిగింది? ఇది ఏం లేదు, మామూలే. అంతా బాగానే ఉంది. గొడవలు అవుతూ ఉంటాయి, కామనే. మళ్ళా సర్దుపోతూ అట్లా. ఎవరు కాంప్రమైజ్ అయ్యారు? తప్పదు, ఇంకా మనమే అవ్వాలి కదన్నా. స్త్రీ శక్తి ముందు తోక ఆడించాల్సిందేనా? అట్లానే ఏం లేదు. ఇంకా అలిగినప్పుడు మనమే కాంప్రమైజ్ అయితే అక్కడ క్లోజ్ అవుతుంది. లేదా మనము గట్టి కూర్చుంటే అది ఎండ్ వస్తుంది కదా జీ తెలుగులో, ఏ జత్కా బండ ఏదో అక్కడ కూడా కొట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు జరిగింది మీ ఘర్షణ? ఈ మధ్యలో చాలాసార్లు జరిగినాయి గొడవలు. ఇట్లానే చిన్న పెద్ద రకరకాలుగా జరిగినాయి. మళ్ళా కాంప్రమైజ్ అయినాయి. ఒకరోజు చాలా పెద్దగా గొడవ అయ్యి, నాకు ఇప్పటికీ గుర్తు, తిను మిడ్నైట్లో వదిలేసి కార్ వేసుకుని వెళ్ళిపోయి చాలాసేపు దాకా రాలేదు. నేను చాలా ఏడ్చాను. కానీ నేను కాల్ కూడా చేయలేదు మమ్మీ వాళ్ళకి ఎవరికి. బికాజ్ నాకెవరూ లేరు, పాప నేనే ఉండాలనుకున్నాం. మళ్ళీ తర్వాత తినే కాల్ చేసి చెప్తే మళ్ళీ మమ్మీ వాళ్ళు చేశారు. మాకు ఒక మాట చెప్పలేదంటే నాకు చెప్పడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు. మళ్ళీ తర్వాత వచ్చారు, మాట్లాడారు. అలాగా అదొకటి జరిగింది ఇన్సిడెంట్స్. ఇంకా తర్వాత ఇట్లానే జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడు మామూలు. అలా ఫ్యామిలీని లాగారు. మీ డాడీ కూడా వచ్చాడు ఇందులోకి. అది కొన్ని ఇష్యూస్ జరిగాయి అన్నమాట. కొంచెం డాడీ డబ్బులు ఎక్కువ వేస్ట్ చేసేస్తూ ఉన్నారు. దాని గురించి నేనేంటంటే ఇంకా అన్నీ అయిపోతున్నాయి కదా, ఇప్పుడు నాకు పాప పుట్టింది, ఆడపిల్ల, ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎప్పటిలాగా ఉండదు ఎప్పుడు లైఫ్. ఇప్పటికన్నా కనీసం ఉన్నవి ఏదైతే నా పేరు రాయమని చెప్తే రాయనన్నారు అనమాట. దాని గురించి కొన్ని గొడవలు జరిగాయి, చాలా గొడవలు జరిగాయి. అప్పుడే నాకు తెలిసిందనమాట నా అనేది ఎవరు, బయట ఎవరు అని. నాకు అలా కొన్ని జరిగినాయి చాలా విషయాలు. చెప్తారా మీరేనా? ఆమె ఏం ఓపెన్ అవ్వట్లేదు. ఏం లేదు, వాళ్ళది ఏమంటే. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన కొద్దీ నన్నే అంటారు, మొత్తం స్వాతినాయుడు మీనే పోకం చేస్తుండే ఇంటర్వ్యూ, అవినాష్ని పక్కన కూర్చోబెట్టరు అంటారు. ఇప్పుడన్నా మాట్లాడతారా మరి? పక్క మాట్లాడదాం. అయితే గొడవ డబ్బుల విషయంలో జరిగిందా, లేకపోతే ఒకరికొకరు మనస్పర్ధాలు వచ్చాయా? మిస్అండర్స్టాండింగ్, ఏదో ఒక మాట పెరిగి. అండర్స్టాండింగ్ చేసుకునే పెళ్లి చేసుకురు కదా. అంటే అండర్స్టాండింగ్ అంటే లైఫ్ అన్ని విషయాల్లో అండర్స్టాండింగ్ ఉండదు కదా, ఏదో చిన్నది వస్తుంది. అప్పుడుగా ఏదో మాట పెరిగి అది పెద్ద ఇష్యూ అయింది అంతే. ఇంకా అవినాష్, నువ్వు ఇలాంటి వాడివా, నీ నిరస్వరూపం ఇప్పుడు తెలిసింది అనే మాట ఏమైనా వినబడిందా? నాకైతే నోటి నుంచి వినిపించలే. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ వినిపిస్తున్నాయి, అన్నీ లైవ్ కనిపిస్తున్నాయి కూడా. మీరు ఆశ్చర్యపోయిన సందర్భాలు ఏమైనా వచ్చినా యూట్యూబ్లో? పెళ్ళైన నెక్స్ట్ డేనే వచ్చింది, విడిపోయారు వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు అని చెప్పి. ఇప్పుడేం కొత్త కాదు కదా అది. వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరైనా వచ్చారా అనే క్యాప్షన్ కూడా పెట్టారు. వచ్చారా మేడం? మా ఇద్దరి మధ్యలోకి ఎవరు రాలేదు, ఎప్పటికీ రారు కూడా. మీన్స్ అంటే ఎవరైనా పుల్లలు పెట్టేవాళ్ళు పెడతారు, పెట్టేటోళ్ళు చాలా, ఎవరైనా పెడతారు, తప్పదు. అది మనకంటూ తెలుసు కదా, నమ్మకం అనేది ఉంది. పెళ్ళైనాక బరువు పెరిగారా? చాలా పెరిగినా. డైటింగ్ చేస్తే కూడా తగ్గట్లేదు, ఎందుకేమో. స్వాతినాయుడు మంచిగా వండి పెడుతుందా మీకు?
అది ఆ ఛాన్స్ లేదు మనకి. ఏం లేదు ఏం లేదు, తనే నాకు అన్నీ చూసుకుంటారు మంచిగా, తనే చేస్తారు. ఎప్పుడైనా చాలా రేర్గా, అంటే ఈ మధ్య బోర్బండ్లో ఇల్లు కట్టారనమాట, అప్పుడు రెంట్ హౌస్లో ఉన్నాము. ఓ పక్క పాపని చూసుకున్నాడు. ఎప్పుడైనా తను అక్కడికి వెళ్ళి లేట్ అయితే ఇది అంటే అది ఖరాబ్ అయిపోతుంది, ఏదైనా చెప్పి చేయమంట. అందుకే తనే చేసుకుంటారు, లేదా స్విగ్గీ చేసుకుంటారు అట్లా. ఆయన వంత మీరు చబ్బిగా అయ్యారా లేకపోతే ఆయన అయ్యాడా? ఎవరిదని ఏం లేదు. పెళ్లి కాకముందంటే ఫ్రెండ్స్తో ఉండి ఎక్కువ ఇదే తప్ప ఇది లేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం నేను ఊరుకోను కదా, కొంచెం ఇది ఉంటుంది, 2 పూట్ల 1 పూట ఇది ఉంటుంది. అందువల్ల ఐ థింక్ మన కొంచెం అని నేను అనుకుంటున్నాను. ఈ చేతిలో జుట్టు పట్టుకున్నారా మరి? అలా ఏం లేదు కానీ మామూలే. తను అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు. అదే చెప్తున్నాను కదా, అప్పుడు 3 పూటలు ఉండేది, ఇప్పుడు 1 పూటకి ఎక్కువ దించారనమాట. ఇప్పుడు మీ చుట్టూ తిప్పుకునే వాళ్ళు, ఇప్పుడు మీరేమైనా ఆయన చుట్టూ తిరిగే అవకాశం ఉందా? తప్పకుండా, నాకు చాలా ఇష్టం కాబట్టే కదా ఎంటపడి మరి పెళ్లి చేసుకున్నా. అందుకే ఇప్పుడు అప్పుడప్పుడు చాలా తిడుతూ ఉంటాడు కదా ఆయన కూడా. ఇంకా తిట్టడం అంటే మీన్స్ అలా అని కాదు, చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అన్నమాట. అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా ఆల్మోస్ట్ 99% అర్థం చేసుకుంటాడు, ఇంకా 1% ఎక్కడో అట్లా మిస్అండర్స్టాండింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అంటాడు, మళ్ళీ తర్వాత తనే వచ్చేసరికి అయిపోయింది కదా, అయిపోయింది ఇంకా అప్పటికి కరెక్ట్గా మనకి కూడా అనిపిస్తుంది. ఇప్పుడు 100 ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఒక్క మైనస్ పాయింట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 100 ప్లస్లు చేశాడు, ఇది ఒకటి మైనస్ చేశాడు, ఇట్స్ ఓకే చూద్దాంలే అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా అట్లా వదిలేదాంలే అని అనిపించింది ఎప్పుడన్నా? నేను ఎప్పుడు తనని వదులుతానని అనలేదు, కానీ పొట్లాట్లు అయినప్పుడు తనే పెళ్ళైన కొత్తలో కొన్నిసార్లు వదిలేస్తా అన్న మాట తన నోటి నుంచి వచ్చేది. నేను ఎప్పుడు వదిలేస్తానని అనకపోతుండే. తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు కూడా నేను చెప్తున్నాను, నువ్వు అన్నావు నేను అనలేదు ఎప్పుడు అని. అలా నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఊరికే తిని ఎప్పుడన్నా నాకు నచ్చనిగా ఉంటే నేను చెప్తా, అప్పుడు ఓకే నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉంటా అని ఊరికేనే తమాషాగా అంటాను. అమ్మో ఇప్పుడు ఇలా చెప్పేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అది చెప్తే నమ్మడు కూడా. నిజమేనా? నిజమే అన్న, ఏం చేస్తుంది, తప్పదు ఇంకా. ఎప్పుడన్నా సీరియస్ అయ్యి బాగా కొట్టావా? 2 చెంపలు వాయించావా ఎప్పుడన్నా? లేదు లేదు లేదు. ఎప్పుడు చేయాల. అప్పట్లోనే పెళ్ళైన కొత్తలోనే ఇంకా తను కోసుకోవడం అట్లా చేసేది. ఆ తర్వాత నన్ను ఏమన్నాడు, ఎప్పుడు ఏమన్నాడు. ఏమని అన్నావా ఈ మధ్యకాలంలో? అంటే ఈ మధ్యకాలం అంటే ఇంతకుముందు అన్నదేంది? ఎప్పుడు ఏమనలేదు. ఎందుకు ఒకరోజు చేయి పట్టుకున్నావు గట్టిగా, దేనికో గుర్తులేదు సరిగ్గా, దేని గురించో, అంతే, ఏమనలేదు. స్వాతినాయుడు ఒక వ్యక్తిని బక్రా చేశాడు అన్నట్టు వినబడింది, నిజమేనా? చేశారా బక్రాని? నేనా? ఈయన అట్లేం లేదు. ఏమంటారు మా బంగారం ఈయన, అట్లేం లేదు. ఎవడరా స్వాతినాయుడు చేసుకున్న బక్రా అన్నట్టు కామెంట్లు కూడా వచ్చాయి, మీ దాకా అందినాయి అవి? ఇప్పుడు వాడు కామెంట్ పెట్టాడంటే వాడికి వ్యూస్ కావాలని పెట్టుకుంటారు కదా అని ఎవరన్నా, కామన్ అది. మరి బక్రానా పులే? ఈయన పులే. బక్రా ఎప్పటికీ కాదు. అంటే లైక్ నా హస్బెండ్ అని కాదు, కానీ ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోకపోయినా ఈవెన్ లవ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు మంచిగా, అందుకే లవ్ అయ్యింది అనమాట. ఈవెన్ ఎవరైనా అమ్మాయి అబ్బాయి మంచిగా చూసుకుంటేనే కదా లవ్ అవుతుంది. అట్లా స్వాతినాయుడు రావే నువ్వు నన్ను మోసం చేసావే అని అన్నాడు పంచాయతీ అయితే? ఎవరు తినా? లేదు అట్లా ఏమన్నారు. పంచాయతీ పెట్టుకునే వాళ్ళు అంటే మీకు చీపో నీ కచ్చి నీ దగ్గర రాను ఇంతేనా? ఇలానే ఎవరైనా మధ్యలో వేరే అమ్మాయిలు జీజు అని పిలిస్తే చెప్పకపోవడు, అలాగా కొన్ని అట్లా అనమాట. కొన్ని సార్లు నీతోటి కాకుండా మిగతా వాళ్ళతోటి ఉన్నాడా? ఎప్పుడన్నా మాట్లాడితే ఉన్నాడా అంటే ఇప్పుడు అక్కడ స్క్రోలింగ్ ఏదేదో వస్తుంది. అట్లేం లేదు బాగానే ఉన్నాడు మంచిగానే. కాకపోతే ఎప్పుడన్నా ఇట్లనే ఎవరైనా చూస్తూ ఉంటే ఓహో ఏంటి నిన్ను చూస్తుందంటే, అమ్మో అదెవరో నన్ను చూస్తే నన్ను అంటావు ఎందుకు అమ్మ తల్లి అంటాడు. ఎక్కడ 24 గంటలు నేను పాప, ఇటొక పాప అయిపోయింది. ఇంకా మీ ఇద్దరి మధ్యలోకి ఇంకో వ్యక్తి వచ్చారు, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? చాలా బాగుంది. అప్పుడప్పుడు సమరం సార్ చెప్పేవాళ్ళు అనమాట, పాప పుట్టిన తర్వాత నీ లైఫ్ చేంజ్, అది పాప బాబు ఎవరో ఒకళ్ళు అంటే ఏం చేంజ్ అవుతుంది ఏంటి అనేసి. కానీ నేను మా బ్రదరు తిను చెప్పడం ఏంటంటే, డెలివరీ బిఫోరే షూటింగ్స్కి వెళ్ళొద్దు బికాజ్ నువ్వు పొద్దున్న సాయంత్రం కెమెరా ముందు కూర్చుంటావు, లైటింగ్ వేడికి, లోపల బేబీ ఉంది, నీకు అంత ఇంపార్టెంట్ ఏముంది అని అంటే నేను కొన్ని రోజులు మానేసాను. కానీ తర్వాత ఇప్పుడు కరోనా ఒకటి ప్లస్ పాపకి మిల్క్ ఇవ్వాలి, దాని గురించి కూడా షూటింగ్స్కి వెళ్తే ఇబ్బంది అవుతుందేమో అని
కానీ చాలా షూటింగ్స్ వస్తున్నాయి, వాటికి దూరంగా ఉండడం, ఇంకా ఫస్ట్ 3 months నైట్ మొత్తం బేబీ ఏడుస్తూ ఉండడం వల్ల బేబీని చూసుకోవడం, అలా మాకు ఇద్దరికి కొత్తే న్యూ బోర్న్ బేబీ తోటి ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ. బేబీ పెద్దదవుతున్న కొందికి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇంక ఇప్పుడిప్పుడు తను ఫుడ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇంకా అంటే లైక్ నేనని కాదు అందరు మదర్ ఫాదర్స్కి. సో బట్ పాపతోటి చాలా హ్యాపీగా ఉంది. అసలు పాప లేకుండా లైఫ్ అనేది లేదు. సో పాపే అన్ని అని అంత చాలా మంచిగా ఉంది. పాప కూడా చాలా బాగా మనతోటి క్లోజ్గా ఉంటుంది అన్నమాట. తినతోటి ఎక్కువ నాతో కన్నా కూడా. పాపే అన్నీ అంటున్నారు, మరి బాబు పరిస్థితి ఏంది? అది ఏంటో తిని మీద నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. తిను ఎక్కడ బయటికి వెళ్ళి అభిమానులు అట్ అవుతారు. నిజంగానే నాకు పాప మీదే ఇంట్రెస్ట్ ఉంది, తిని మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఏంటో మరి అంటే గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకో నాకు పాప పక్కన ఉంది కదా, ఇంకా అంతే మేమిద్దరం ఒకటి ఫ్రెండ్స్ లాగా. తిను ఇంకా ఏమో అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది నాకు ఎందుకనో. అబ్జర్వ్ చేసి పక్క చూపు చూస్తున్నాడు అవినాష్. ఏమో మరి పాపతోటే టైం మంచిగా అయిపోతుంది అట్లా. బయట టాపిక్ ఏంటంటే మదరు అంటే ఒక లేడీ అంటే గర్భవతిగా ఉన్నప్పుడు జెంట్స్ పక్క చూపు చూస్తారు అన్నట్టు టాకుంది. అదేమైనా జరిగిందా మీ సందర్భంలో? జరిగే ఛాన్స్ లేదు కదా, 24 గంటలు నేను పక్కనే ఉంటున్నాను కదా, అలా ఏం లేదు. అయినా హీ ప్రామిస్డ్ మీ సో మెనీ టైమ్స్. తన చోట మనసు చోట ఏమో లేదు, అట్లేం లేదు. మనిషి పక్కకుండి 24 గంటలు కాపలా ఉన్నా కూడా ఒక మగవాడు చేయాలంటే ఏదైనా చేస్తాడు. మనకు లేదు కదా థాట్. ఎప్పుడైతే పెళ్ళి అయిందో కథ క్లోజ్. ఇంకా చెయ్యాలి. అందరి దుకాణం మూసేసావా? అయిపోయింది ఎప్పుడు అదంతా క్లోజ్. అలా ఎప్పుడు లేదు. కాకపోతే తిని ఒక వర్డ్ చెప్తాడు ఎప్పుడు, నేను ఎవరికి ఇది చేయను, వాళ్ళే నేను కావాలి అని వస్తారు అంతే. మళ్ళీ చేసుకున్నాక క్రేజీ పెరిగిందేమో. ఇప్పుడు లేదు. బిఫోర్ మై మ్యారేజ్ చాలా ఫ్రెండ్స్ ఉండే అట్లా అని. ఇప్పుడైతే ఏం లేదు. హీరోలాగా ఉన్నాడు కదా, ఎవరైనా హీరోలని పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా. అట్లానేం లేదు, వాళ్ళ ఇష్టం వచ్చి మాట్లాడుతారు ఏదో సరే ఓకే కొంచెం సేపు. కానీ భయపడతాడు. వాళ్ళ అవసరాలు ఆధారాలు తీరుస్తావా? అట్లానేం లేదు. ఏదో అదే మనది ఉంది కదా పబ్బు అడ్డా, అక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక బియర్ ఆశపడతారు అంతే, దానికి మించి ఏముండదు. కానీ ఇప్పుడైతే అసలు వెళ్ళడమే మానేసాం కదా, అసలు ఎక్కడికి వెళ్తుంది లేదు, ఓన్లీ ఇల్లు అంతే. బికాజ్ కరోనా ఒకటి ఉంది, ఇంకా షూటింగ్స్కి కూడా వెళ్ళట్లేదు, ఇక బయట ఎక్కడ వెళ్ళేది కూడా లేదు. పాపని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంకా అంతే. జనరల్గా ఆర్టిస్ట్ అయితేనేమి ఎవరైనా బిజీగా ఉండేవాళ్ళు ఈ డెలివరీ పీరియడ్లో డెలివరీ అయిన తర్వాత లీజర్గా ఇంటికి ఉండనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. కానీ కరోనా వచ్చి మిమ్మల్ని మీ ఇద్దరిని కూడా ఇంటికే పరిమితం చేసింది. ఎలా అనిపించింది రోజు? అదే చాలా ఇదిగా అనిపిస్తుంది. కనీసం ఒక థియేటర్లోకి వెళ్ళి ఒక సినిమా చూసి అది మొక్కమాసిపోయామంటారు చూడు, అలాగా సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్దామన్నా లేదు. అందులో ఇప్పుడు చూడు మనం పెద్దవాళ్ళం, మనకి ఏదైనా అయినా బాధ. ఇంకోటి చిన్న పాప ఉన్నప్పుడు మనం చాలా కేర్ తీసుకోవాలి. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడ ఏదో గాయమైంది, నేను ఇప్పటికీ మా మమ్మీ వాళ్ళకి అడుగుతా, మీరు నన్ను బాగా చూసుకోలేదా, ఎందుకు ఇట్లా గాయమైంది, మీరు ఏం చేస్తున్నారని. అలాగే ఇప్పుడు బేబీని మేమిద్దరం బాగా చూసుకోవాలి కదా, దాని గురించి అని. ఇంకోటి ఇది వ్యాధి ఎవరికి ఉందో లేదో తెలీదు కరోనా, అలాంటప్పుడు ఎందుకు అని చెప్పేసి. సో అలా ఇంకా చాలా బోరింగ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే కరోనా బతికి బట్ట కడితే తర్వాత ఏమైనా చేసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు అనేసి చాలా కేర్ఫుల్గా ఉన్నాం. ఈవెన్ ఏమైనా తిను వెళ్తుంటే కూడా 10 సార్లు జాగ్రత్త, దూరంగా ఉండు, ఏది ముట్టుకోకు, శానిటైజ్ చేసుకో, మాస్క్ పెట్టుకో, ఇలా అన్నమాట. అట్లా చాలా. నువ్వు ఆయనకి చెప్పడం, ఆయన నీకు ఏమైనా చెప్పిండా లేదా? నేనైతే ఇంట్లోనే కదా, తినే ఏదైనా అవసరాలకి ఏదైనా తేవాలన్నా బయటకు వెళ్తారు. సో అలా. చెప్పండి అవినాష్, మీకు ఎలా గడిచింది? అదే లైఫ్ ఉన్నా ఏమైనా లాక్డౌన్ ఉన్నా లేకపోయినా అదే. కానీ మనకి కొంచెం ఇబ్బంది అయింది ఏంటంటే రోడ్ల వైపు రాకుండా. ఇంకోటి మెయిన్ ఇబ్బంది అంటే మన వైన్ షాపులు బంద్ చేస్తారు కదా, మెయిన్ మనకు అదే ఇబ్బంది. తెరిచారు కదా, తెరిచిన తర్వాత ఏం చేశాను, ఒకటేసారి నేను లైన్లో నుంచి మా మామయ్య వీళ్ళ ఫాదర్ని కూడా లైన్లో నుంచోబెట్టి ఒకటేసారి 15 బాటిల్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. మళ్ళీ ఎప్పుడు లాక్డౌన్ వస్తుంది. బ్లాక్లో ఎవడ తీసుకున్నావా? బ్లాక్లో అడిగాను, రెడ్ లేబుల్ వచ్చి 8,000 చెప్తున్నారు, బ్లెండర్ స్ప్రెడ్ వచ్చేసి 4,000 అంటే ఎందుకు నా బాబు తాగకపోయినా బెస్ట్ అని చెప్పి తీసుకోలేదు. ఎలా ఎంజాయ్ చేశారా పోనీ ఇంటికాడ ఉండటం? ఇంటి దగ్గరే ఉండి రోడ్ కొంచెం అదొక డిఫరెంట్ అనమాట. మన ఏదన్నా ముందు ఇదేమంటారు ముస్లిం హిందూ గొడవ అయినప్పుడు 144 సెక్షన్ ఎట్లా పెడతారు, సేమ్ అలా అనిపించింది. ఇంట్లో నుంచి బయటికి పోలీస్ సైడ్ అని వినిపించగా లోపడు ఊరుకోడు, డిఫరెంట్ అనమాట. అదొకటి బాగానే ఉంది. గొడవలో ఎన్ని రోజులు దూరం ఉన్నారు మీరు? ½ అన్ అవరే.
ఆహా! ఆ గంట ఉంటేనే ఈ గంట నువ్వు లేకుండా నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? నువ్వు వెంటనే మాట్లాడు ఏదైనా గొడవ ఉంటే. ఇంత గ్యాప్ తీసుకోవద్దు అనేసి అంటాననమాట. కోట్లు మెట్టెక్కారు అన్నదాకా వచ్చింది యూట్యూబ్లో. కోర్ట్ దాకా ఏం వెళ్ళలేదు. జస్ట్ గొడవలయ్యాయి. గొడవలయిన తర్వాత అదే చెప్పా కదా! తను జస్ట్ కారేసుకొని బయటకొచ్చారు అంతే. బయటకొచ్చి అదే పెట్రోలో, డీజిలో పోపిచ్చుకొని అక్కడ ఆగాడంట సందు మొదట్లో అంతే. ఇంటికి రావచ్చు కదా! అట్లా ఏదో చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అంతకు మించి ఏం లేదు. అదే ఏమో పెట్టించాలనుకున్నావా? భయం ఏం లేదు అక్కడ. సిచ్యువేషన్ ఏంటంటే గొడవ ఆగట్లేదు. నేను బయటకు వస్తే కొంచెం కూల్ అవుతుంది. చలో వచ్చాం కదా, ఎట్లా కార్లో చూస్తే డీజిల్ లేదు. డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించుకొని 2 నిమిషాలు నుంచొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. సెటిల్, అక్కడికి క్లోజ్ అయిపోయింది. ఏమనిపించి కార్ అంటే అదే అక్కడ ఉన్నాం అనుకో ఇంకా పెద్దగా పొడిగించుకుంటూ వెళ్ళాలి. తెల్లారి అయిపోతుంది ఇంకా, అప్పుడే 10 అయింది నైట్, లేదంటే పొద్దున్న 10 అవుతుంది మళ్ళీ. అయితే కార్ తీసుకొని పోయినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా ఏడ్చాను, బాధపడ్డాను బేబీ తోటి. ఏహే! ఏం అనుకోలేదు లైఫ్ లాంగ్ ఉంటారు అని. ఇప్పుడు తిను ఉండడం వల్ల ఈ వరల్డ్ మొత్తం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మనకంటూ ఒక మనిషి తోడున్నారన్నప్పుడు ఒక ధైర్యంగా ముందడుగేస్తాం. ఇప్పుడు ఈ సమాజంలో హస్బెండ్ లేడు ఒక పాపతోటి, దట్ టు ఎవ్రీబడీ నో వాట్ ఐ యామ్. సో అలా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలా అని వెనకబడిపోకూడదు. ఎంతోమంది బతుకుతున్నారు ఎన్నో రకాలుగా. సో అలా కొంచెం అనిపించింది అనమాట. కానీ ఇష్టం లేని మనిషిని, విడిపోయే మనిషిని ఎన్ని రోజులు మనం పట్టుకుని ఉండలేము. అది కూడా నేను ఒకటి అనుకున్నాను. అంతే, కొంచెం డ్రింక్ చేసినప్పుడు అప్పుడు కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి. అందుకే తిను డ్రింక్ చేస్తే నాకు భయం, అందుకే వద్దు అని చెప్పేస్తా. అయితే పెళ్లి కాకముందు కూడా తిను డ్రింక్ చేశారు, కానీ అప్పుడు గొడవలు రాకపోతుండే, ఎప్పుడు రాకపోతుండే పెద్దగా. ఇప్పుడు ఎక్కువ పెరిగాయి కదా అన్నీ. వస్తున్నాయి గొడవలు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా క్లోజ్ అయ్యారు కదా, పెరిగారు కదా, అన్ని నిజ స్వరూపాలు బయటపడతాయి. వస్తే మా వాళ్ళ వైపు గురించి గొడవ వస్తుంది మా మధ్య, లేదా వీళ్ళ వాళ్ళ గురించి గొడవ వస్తుంది మా మధ్య. అప్పుడు ఏకాకి కలిస్తే 1/2 అవర్ కలుస్తారు, 1 అవర్ కలుస్తారు, వెళ్ళిపోతారు. ఎంజాయ్కి కానీ టైం దొరకదు. ఇవన్నీ షేర్ చేసుకోవడానికి ఉండదు కదా ఇంటి విషయాలు, అప్పుడు ఉండదు గొడవలు. పెళ్ళి అయినాక మార్పులు ఏమన్నా బాగా? తిను బిహేవియరా? పెళ్ళైన తర్వాత మంచిగా ఉన్నారు. నేను అస్సలు అనుకోలేదు పెళ్ళి కాకముందు ఇతను ఇంత మంచిగా ఉంటాడని, ఈ విధంగా నాకు అన్ని ఏ టు జెడ్ చూసుకుంటారని అంత బాగా. ఇప్పుడు ఎక్కడన్నా మేము ఊరు బయలుదేరుతున్నామంటే మొత్తం ప్యాకింగ్ గీకింగ్ అంతా మొత్తం తినే చేసుకుంటారు. పస్సాలు పైకి కింద అన్నీ ఏ టు జెడ్. చెప్తున్నాను కదా, నేను అసలు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. బాడీగార్డ్ లాగా అనిపిస్తుందా? అన్ని రకాలుగా బాడీగార్డ్ అంటారా, టేక్ కేరర్ అంటారా, ఏదైనా కానీ లైక్ ఫాదర్, మదర్, బ్రదర్, అన్నీ ఎనిమి కూడా తినే అన్నీ. కొన్నిసార్లు ఎనిమి కూడా చూపిస్తాడు. అలా ఎంత సంతోషం పెట్టేది తినే, బాధ పెట్టేది తినే, అన్నీ తినే అన్నమాట. భర్తను కొట్టిన స్వాతి నాయుడు జరిగిందా? ఎప్పుడు జరగలేదు. భార్యను కొట్టిన స్వాతి నాయుడు అది కూడా జరగలేదు, రెండు జరగలేదు. భర్త ఏమైనా యూట్యూబ్లలో మ్యాటర్లలోనే అంతే ఏదో ఒక అలా వేసుకుంటున్నారు తప్ప అట్లా ఏం జరగలేదు. మీడియా ముఖంగా ఒకవేళ అవినాష్ మారాలంటే ఏం మారాలనిపిస్తుంది మీకు? అవినాష్ అని కాదండి, చాలామంది ఏంటంటే హస్బెండ్స్ ఓకే డ్రింక్ ఎంజాయ్ చేస్తారు, కానీ అది మోతాదుకి మించి అయినప్పుడు లేనిపోని గొడవలు వస్తాయి. అంటే ఇక అదే డ్రింక్ ప్రభావం. కాకపోతే ఏంటంటే డ్రింక్ చేసిన తర్వాత కూడా ఇది నా ఫ్యామిలీ, నా వైఫ్, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా బాగా చూసుకోవాలి. అది అయితే ఇక అది వీళ్ళనే కాదు, ఎవరైనా మన తాగిన తర్వాత కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి. సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అంతే. ఇగో అనిపిస్తుంది ఎప్పుడన్నా నేను తగ్గేది అనిపిస్తా? అట్లా ఏం అనిపించదు. నా కోసం ఈ అబ్బాయి ఇన్ని చేశాడు, నేను అంతెందుకు ఇప్పుడు కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఒకటి తలుచుకుంటే. ఏంటంటే తిన బర్త్డే జరిగింది, డేట్ గుర్తులేదు. సో తిన బర్త్డే జరిగినప్పుడు తిని చేద్దాం అన్నారు. నేనేమో కరోనా ఉంది వద్దంటే వద్దన్న, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ చేశారు, అన్న బర్త్డే సెలబ్రేట్ చేస్తామంటే తిను ఇంట్లో పాప ఉందంటే కరోనా అంటే, అన్న మనకి రాదు కరోనా అన్న. నన్ను అమ్మో వాళ్ళు ఎలా చెప్తారు రాదని, వద్దు అంటే సరే అన్న నువ్వు బయటికి రా అన్న. నేను నువ్వు వెళ్ళి కలిసినా వాళ్ళు వచ్చిన ఒకటే అనేసి చెప్పి తిని చాలా బాధపడ్డారనమాట. మళ్ళీ 12 o'clock నేను తిన లేపి పాపం మేము ముగ్గురమే అనాథలాగా ఏకాకిలాగా. కానీ ఈరోజు నా బర్త్డేకి తిను ఉన్న చాలా గ్రాండ్గా మేక తెచ్చి 10 kgs దమ్కా చికెన్ అని నాటుకోడి ఇదంతా చేసి చుట్టాలందరినీ పిలిచి ఇంత గ్రాండ్గా, అంటే తినది నేను బాగా చేయాలి అని. అప్పుడు నాకు అనిపించింది అయ్యో తిన బర్త్డే వచ్చినప్పుడు కనీసం విష్ చేయడానికి ఒక మనిషి లేకుండా నేను అలా చేశానని చాలా బాధపడ్డాను అనమాట నేను. కాకపోతే టైం అయిపోయింది, తిరిగి రాదు. సో నెక్స్ట్ టైం నుంచి ఇలా తిన విషయంలో నేను ఏది ఇలా తప్పు చేయకూడదు అనుకుంటున్నా. సో నెక్స్ట్ టైం నుంచి తిన బర్త్డే కూడా గ్రాండ్గా చేయాలి అనమాట.
ఫ్రీడమ్ బాడ్లా ఉండేటటువంటి స్వాతి నాయుడు పెళ్లి చేసుకున్నాక అవినాష్తో కాపురం చేస్తున్నాక ఏమన్నా నొక్కిపెట్టే అవకాశం ఉందా? ఏం లేదండి, ఏమనడు, నీ ఇష్టం, నువ్వు ఏమన్నా నాకు ఏదన్నా వీడియో చేసుకో, ఏం చేస్తాను, ఎప్పుడు అడ్డు చెప్పడు, ఏం చెప్పడు. ఎప్పుడన్నా గొడవలు అయినప్పుడు నేను ఇట్లా పెడతా కదా, ఏంటి పెడుతున్నావు, ఎవరైనా నన్ను వచ్చి అడుగుతా, ఎవరు అడగరు, బట్ అందరికీ తెలుస్తుంది అంతే కదా అంటే సరే అంటాడు, ఏమనడు. అలా ఏం లేదు, ఏది చెప్పడు, ఏం లేదు, ఏ విషయంలో అడ్డు చెప్పడు, ఏది చెప్పడు, అంతా హ్యాపీ. కాకపోతే ఎప్పుడన్నా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు చిన్నగా అయితే కొన్నిసార్లు పెద్దగా అయితే, అంతకు మించి ఏం లేదు. అయినా మళ్ళీ కలిసిపోతారు తనే. కాకపోతే ఆ నైట్ మొత్తం అదంతా దిగేదాకా వదిలేయాలి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మంచిగా నెక్స్ట్ డే చూస్తాడనమాట, లేవగానే నా ఫేస్ ఎట్లుంది. అది ఉంటే పౌరుషం ఉంటుందంట. అలా కాదు అంటే అది ఏమో తెలియదు. నెక్స్ట్ డే నా ముఖం చూస్తాడు, ఓహో నిన్న తాగాను కదా, ఇది ఎలా ఉంది, కోపంగా ఉందా, రచ్చ రంబోలా చేస్తుందా, లేకపోతే మంచిగా ఉంటుందా. నేను మంచిగా నవ్వాను అనుకో, అరే టెడ్డీగా మీ మమ్మీ నవ్విందిరో ఈ అమ్మాయి అనేసి. అదే గొడవ ఉందనుకో, అమ్మ మొదలెట్టింది మళ్ళీ అనుకుంటాడు. అనిపిస్తుంది ఆ సమయంలో? అనిపిస్తుంది అంతే కదా. అయితే ఇంకెవరైతే మన ముందర బలాదూరు అనిపిస్తుంది. అట్లా ఏముండదు, ఏదన్నా ఇష్యూ అయితేనే కదా ఏదైనా గొడవ స్టార్ట్. అడగడు. ఇప్పుడు ఏదైనా ఉంది, ఇప్పుడు ఏదైనా జరిగింది అవన్నీ అడగడు, డ్రింక్ చేసాక అడుగుతాడు అనమాట. నేనంటే అప్పుడే అడగొచ్చు కదా, చేసుకుంటాడేమో. అప్పుడే అడగొచ్చు కదా అంటే అప్పుడు అడగడు. ఆ రోజు నేను బాధపడ్డాను, ఇప్పుడు చెప్తాడు. స్వాతి నాయుడులో ఏమన్నా మారాలనుందా? ఏం లేదు, అంతా ఓకే. ఆమెను ఆ రోజు ఎలా చూశానో ఈరోజు అలాగని అంటవా? చూసాను, కొన్ని విషయాలు పనికిరాని విషయాల్లో, వేస్ట్ విషయాల్లో టైం స్పెండ్ చేస్తుంది. అదేదో కాన్సన్ట్రేట్ షూటింగ్స్ కానీ పిల్ల మీద కానీ అది పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు. పనికిరాని మాటల్లో ఎల్బెట్టి రివర్స్ మళ్ళీ తినకే మాటలు పడడం నచ్చట్లేదు, అదొకటి చేంజ్ అయితే బెస్ట్. ఇంకా అంతే, అంత మించి ఇంకేమీ లేదు. అది కూడా ఈ మధ్యలో వచ్చింది. మీ యొక్క ఫ్రీడమ్ని ఏమన్నా కళ్యాలేసిందా? లేదు, ఇప్పుడు పెళ్ళి అయ్యింది, పెళ్ళాము ఉంది, మంచి ఫ్యామిలీ, అందరి ముందు పెళ్లి చేశారు. ఫ్రీడమ్ తీసుకోవాలి అంటే ఇంకా వేస్ట్, అది కుక్కతో సమానం. కుక్క ఎట్లా బురదలో పొట్లాడుతుందో మనం కూడా అంతే. ఇంకా దానికి ఏముంటుంది అంటే అద్దు అల్పు ఉండదు కదా ఏదన్నా సరే. ఇప్పుడు నాది కూడా అంతే అవుతుంది, దాంట్లో సైలెంట్లో పెట్టి నాది కూడా అంతే అవుతుంది కదా. మీ పంచాయతీకి మామ అత్త బామ్మడిదా? ఎవరు లేరు, నా పంచాయతీ నేనే దింపుకుంటా, ఎవరు లేరు మధ్యలో వచ్చి. లేదు, అట్లేం లేదు. ఏదన్నా ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, ఎందుకంటే వీళ్ళు పెళ్లి చేశారు కాబట్టి చెప్పవలసిన ధర్మం నాది కదా. ఏదన్నా నేను అది కూడా చెప్పను, ఎందుకంటే నువ్వు చెప్పలేదు అంటే కనీసం రేపన్నాడు ఏదన్నా అయినా కూడా నన్ను అంటారు కదా, ఏమైనా చెప్పలేదు ఏంది అని చెప్పి. పెళ్లి చేసుకున్నప్పుడు బాధ్యత ఉంటుంది కదా, అట్లా అని చెప్పి వాళ్ళకి ఒక మాట చెప్తాను, అంతేగాని మీరు వచ్చి తెంపండి, మీరు వచ్చేయని అని నేను అన్నాను. మీకు పాప డాడీ పోలిక మమ్మీ పోలిక? అందరూ అంటున్నారు నా పోలికే అని చెప్పి. నా పోలికే అని మొత్తం ముక్కు ముఖం అంతా ఫస్ట్ పుట్టగానే ఇట్లా లిప్స్ చూస్తే ఇది పైకి ఇది సేమ్ ఫాదర్ లాగా ఉంది. నేను అప్పుడే అనుకున్నాను అనమాట, అబ్బా ఏంటి నేను ఎక్స్పెక్ట్ ఓకే ఫాదర్లా ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికి దాన్ని ఎక్కిరిస్తుంటాం, మీ నాన్నమూతి అని. జుట్టు కూడా మా హస్బెండ్ లాగా ఎక్కువ జుట్టు, వాళ్ళ ఫాదర్ లెక్కే మొత్తం ఉంది అనమాట. అది బర్త్డే సెలబ్రేషన్కి విజయవాడ దాకా వచ్చారు. అవును. ఎలా ఉంది మరి? బాగుంది. అది అక్కడైతే ఎవరు ఉండరు, ఇక్కడైతే బాగుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సెలబ్రేట్ చేసుకోవాలని, బికాస్ కరోనా ఉంది అని. నా మనసులో పాపకి కేరింగ్ అంటే నేనని కాదు, ఈవెన్ జంతువులు కూడా పిల్లల్ని మదర్ ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగా కోడి కుక్క నక్క అన్నీ. సో మనం మనుషులు ఇంకెంత బాగా ప్రొటెక్ట్ చేస్తాం. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే ఇవి మళ్ళీ రావు పాపకి, రేపటి రోజున ఏం చేయలేదు అని కదా చేద్దాం అనేసి ఇంకా ఒక డేరింగ్ స్టెప్ వేసి చేసాం. బర్త్డే సెలబ్రేషన్ విజయవాడ వచ్చారంటారు కదా, బర్త్డే సెలబ్రేషన్ గురించి రాలేదు అసలు. యాక్చువల్లీ నాది కాల్ది కొంచెం ఫ్రాక్చర్ అయితే అది ఆపరేషన్ చేయాలన్నారు. మన హైదరాబాద్లో యశోద ప్రైము 4-5 హాస్పిటల్ చూపిస్తే అందరు సర్జరీ అంటున్నారు. ఇక్కడ ఎవరో ఉన్నారంట డాక్టర్, మరి ట్యాబ్లెట్స్ వాడితే తగ్గుతుందంటే వచ్చాను అనమాట. ఇంకోటి అక్కడ బెడ్ రెస్ట్ అంటే పాప ఉంది ఇబ్బంది అవుతుందని, ఇక్కడ ఏదో బెడ్ రెస్ట్ ఉంటుందని వచ్చాను. ట్యాబ్లెట్స్ వాడుతున్నాము. బెడ్ రెస్ట్ దానికి ఏమాత్రం లేదు, అక్కడికన్నా ఇంకెక్కడ ఎక్కువ. అక్కడ మీరు ముగ్గురే ఉన్నారు కనుక ఓకే, ఇక్కడికి వచ్చిన బామ్మాడిది మామ అందరు. నాకు పాపకైతే తినే చూసుకుంటారు కదా, ఇంకా అంటూ ఉంటాడు నాకు రెస్టా నీకు రెస్టా అంటాడు.
చిన్న చిన్న పాపకి ఏదైనా కావాలని అవి ఇది కావాలి అవి అది కావాలి అవి చేసుకో అది చేసుకో ఇది చేసుకో అని బర్త్డే గిఫ్ట్ ఏమైనా ఇచ్చాడా? చెప్పాలా ఏమి చెప్పండి. బర్త్డే గిఫ్ట్ బర్త్డే ముందే నేను తీసేసుకున్నా కదా, ఇప్పుడు కియా తీసుకుంది తనకి అంత. ఇదండి మరి ఇప్పటివరకు కూడా మరి స్వాతి నాయుడు అండ్ అవినాష్ మధ్యలో జరిగినటువంటి మంటలన్నీ మనం V3 న్యూస్ ముఖాముఖి కార్యక్రమంలో తెలుసుకున్నాం. వారి మంటలు చిన్న చిన్న అందరి కాపురంలో ఉన్నటువంటి విషయాలే మా కాపురంలో కూడా జరిగినాయి. తను ఏం మార్చుకోవాలన్నా మరి తను ఏమో మార్చుకోవాలన్న విషయాలు మన V3 న్యూస్కి ముఖాముఖిగా చెప్పారు. మరి వారి యొక్క కాపురాన్ని వారి యొక్క ఇంటర్వ్యూను చూసి కామెంట్ చేయండి. చూస్తుండే V3 న్యూస్, ఎప్పటికప్పుడు స్వాతి నాయుడు అప్ టు డేట్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. మీ సురేష్ దండు, కెమెరామెన్ గురుమూర్తితో.